శ్రీ విజయదుర్గ బస్ ట్రావెల్స్. ఈ బస్ రివ్యూ ఎలా ఉంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నది. చక్కగా తీసుకెళ్తున్నారు, చక్కగా వస్తుంది, అన్ని అవుతున్నారు, టికెట్ అవుతుంది, దర్శనాలు అవుతున్నారు, చక్కని దర్శనాలు అవుతుంది. క్షేమంగా ఉన్నారు. యోగంగా వ్యాపారాలు భిక్షలు బాగానే అవుతున్నాయి, దర్శనాలు చక్కగా అవుతున్నాయి. ప్రయాణం కూడా హ్యాపీగా పడుకున్న వాల్వా చైర్లు బాగానే ఉన్నాయి. తర్వాత తెచ్చిన చిన్నబట్టలు చాలా చక్కగా పంచుకొని తింటున్నాం. గొడవలు లేవు. దిగులు పడుకున్నప్పుడు చిన్న గొడవలు వస్తున్నాయి, కానీ అది కొంచెం కంట్రోల్ అయిపోయింది రాత్రితో. ఫుడ్ బాగుంది, బెడ్ బాగుంది. పుష్ బ్యాక్ ఇది బెడ్ కాదు. బెడ్ బాగుంది, దర్శనాలు బాగున్నాయి, రూట్లు బాగున్నాయి, హ్యాపీగా ఉంది, అందరూ హ్యాపీగా ఉంది. ఆరోగ్యం చాలా బాగుంది. అంతమంది లేదు. హ్యాపీ జర్నీయా చెప్పండి. హ్యాపీ జర్నీ. ఫుడ్ బాగుంది. ఓకే. కుటుంబంతో వెళ్తున్నట్టుంది నాన్న. ఇది ప్రయాణంలా కాకుండా కుటుంబం కలిసి వెళ్తున్నట్టు ఉన్నది ప్రయాణం. హాయిగా ఉంది. అందరం కలిసికట్టుగా పెడుతున్నాం, కలిసికట్టుగా వస్తున్నాం, ఒకరికొకరు అండగా ఉంటున్నాం. బాగానే ఉంది. భోజనాలు బాగున్నాయి, ఆరోగ్యాలు కూడా బాగానే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అయ్యప్పలు తండ్రి అందరం నమస్కారాలు, వందనాలు. అందరూ ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా సరదాగా ఆనందంగా వెళ్తున్నాం. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఏం బాధపడకండి, ఇలాగే జరుగుతుంది, ఇలాగే వెళ్ళొచ్చేయండి. అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండండి. అదే మా సంతోషం. స్వామిచరణం. మా బుద్ధిసాంతో ప్రయాణం ఎన్నో జన్మల పుణ్యం. ఇలాగే అందరం కలిసిమెలిసి వెళ్ళాలి. కలిసిమెలిసి వెళ్ళి ఇలాగే యాత్రలన్నీ చేసాం. చాలా చక్కగా బహు చక్కగా అయ్యాయి. ఇదిగో మా మణికంఠ కూడా ప్రతి సన్నిధానంలో కూడా ఎలా ఉంది బస్ ప్రయాణం? ఎటువంటి ఆవద లేదు కదా. పట్టించుకోలేదు, నేనే తీసుకెళ్తాను. చెప్పు, పర్లేదు. చెప్పు. ప్రయాణం బాగుంది, భోజనాలు బాగుంది, దర్శనాలు బాగుంది, అన్నీ బాగుంది. మీది ఏ ఊరు? ఎక్కడ? పిఠాపురం పక్కన చెప్పు. అది కూడా పార్తపురం పక్కన. నరసపురం అంటే కాదు, నరసపురం పక్కన పార్తపురం. ఓకే చెప్పు. నేను మీ కాంతమ్మని చెప్పు. తిన్నావా? ఏమి బాగుంది. హ్యాపీ జర్నీ. బాగుంది, వ్యాపారం బాగుంది, ప్రయాణం బాగుంది, గురుసాం పట్టించుకుంటారు, అంతా బాగుంది. ప్రయాణం బాగానే ఉంది, దర్శనం బాగానే ఉంది. మాది పార్తీపురం, మొత్తం నడుచుకోవడం. మా ప్రయాణం హ్యాపీగా జర్నీ బాగానే ఉంది. చెప్పు. ప్రయాణం ఎలాగుంది? ఫుడ్, బెడ్, పుష్పట్నం. ఏ ఊరు స్వామి మీది? ఎక్కడ? మక్కు సైడ్. మరి నరసపురం దగ్గరికి వచ్చి బస్సు ఎక్కాల్సిన అవసరం ఏంటి వచ్చింది? బాగుంటుందని. బాగుంటుందనా? ఓకే. మీ మాయ గారు బాగున్నారా? సూపర్. ఈ బస్సు ఎలా ఉంది? ఓకే. బాగుంది, దర్శనం బాగా జరుగుతుంది. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. లవకుమార్.
అన్ని టెంపుల్స్ బాగానే ఉన్నాయి, బాగా దర్శనం అవుతుంది, ప్రయాణం కూడా బాగానే ఉంది, భోజనాలు కూడా బాగానే అన్ని ప్రయాణాలు బాగానే జరుగుతుంది. ఫుడ్ అవన్నీ బాగానే జరుగుతుంది. బస్సు బాగా మాది పార్వతీపురం మండ్యం జిల్లా నరసీపురం గ్రామం. గత 20 సంవత్సరాలుగా మేము మాలేసుకుని వస్తున్నాం. నరసీపురం గ్రామంలో 2 సన్నిధానాలు ఉన్నాయి స్వామి. 2 సన్నిధానంలో బుద్ధ స్వామి సన్నిధానానికి 20 సంవత్సరాలుగా బస్సు ప్రయాణం చేస్తున్నాము. భిక్షలు పెడుతున్నాం స్వామి. భిక్షలు మధ్యాహ్నం భిక్ష, రాత్రికి అల్పారం పెడుతున్నాం స్వామి. మాకైతే జర్నీ హ్యాపీ జర్నీ చేస్తున్నాం స్వామి. స్వామియే శరణయ్య. అయ్యప్ప సంవత్సరం జర్నీ అంతా బాగుంది. అల్పారం భిక్షలు చక్కగా అవుతున్నాయి. ఏ క్షేత్రం కూడా చక్కగా నీట్గా గురుస్వామి గారు అన్ని విధాలుగా చూపిస్తున్నారు. సంవత్సరం నరసీపురం గ్రామం. ఇంకా గడి చెప్పండి. సరిపోద్దా? అన్ని సౌకర్యాలు బాగా ఉంది. బస్సు వస్తే చాలా బాగా ఉన్నాయి. ఆ గురుస్వామి బాగా చక్కగా తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మానేసాం. చాలా చక్కగా వండి హ్యాపీ భిక్షలు అలపారం బాగా అవుతున్నాయి, దర్శనాలు బాగా అవుతున్నాయి. జమ్మలు ఉంది, ప్రయాణం కూడా బాగుంటుంది. బస్ ప్రయాణం కూడా హ్యాపీ హ్యాపీ జర్నీ బాగుంది. గురుమాత గురుస్వామి బాగానే చూస్తాను. ప్రయాణం కూడా బాగుంది, దర్శనం కూడా బాగుంది. దర్శనాలు బాగున్నాయి. గురుమాత గురుస్వామి బాగున్నాయి. 3 స్టార్ట్. స్వామి శరణమయ్యప్ప. స్వామి మా స్వాములందరికీ చక్కగా బస్ ప్రయాణం, దర్శనాలు అన్నీ బాగా చూపిస్తున్నాం. భోజనాలు కూడా బాగున్నాయి అని మేము చెప్పకూడదు, కానీ వాళ్ళు తినే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే మాకు తృప్తి. అన్ని దర్శనాలు బాగా అవుతున్నాయి. ఈరోజు పళనిలో ఉన్నాము. పళని నుంచి ఇరుమేలు వెళ్తున్నాము. ఆ దర్శనాలు అయ్యాక మళ్ళీ స్వామి అంటున్నా శబరిమల యాత్రకు వెళ్తున్నాం స్వామి. స్వామి శరణమయ్య.